కుమారులుగా అనుగ్రహించాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా కుమార్తెలారా, నా కుమారులారా, నా ఉపదేశమును మీరు మర్చిపోవద్దు. నా ఉపదేశాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ ఉపదేశాన్ని నెమరు వేసుకోండి. ఆ దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క ఆఖరి దినాల్లో మనం దేవుడు జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటి అని అంటే కనుక, నా ఉపదేశమును నీవు మరువకము, నా ఆజ్ఞలను గైకొను. హృదయపూర్వకంగా గైకోవాలట. హల్లెలూయా. హృదయపూర్వకంగా గైకోవాలి. ఆ తరువాత దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం, దానికి తగినటువంటి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. దానికి తగినటువంటి ఆశీర్వాదం ఏంటట? ఆ ఆశీర్వాదం అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, నీకు శాంతిని నీకు కలుగ చేయను. హల్లెలూయా. అవి దీర్ఘాయుష్ని ఇస్తాయని అంటున్నాడు. ఈ దినాలలో, భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాము. హల్లెలూయా. ఏ దినాన్ని ఎవరు చనిపోతున్నారో తెలియదు, ఏ దినాన్ని ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉంటామో మనకు తెలియదు, ఏ విధంగా నడుచుకుంటామో మనకు, ఏ విధంగా ఉంటుందో మన పరిస్థితి తెలియదు. కాబట్టి దేవుని యొక్క ఉపదేశమును నువ్వు పట్టుకుంటే కనుక ఏంటి అని అంటే కనుక నీవు దీర్ఘాయుష్ను నేను ఇస్తాను. హల్లెలూయా. దీర్ఘాయుష్ అంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆ ఆయుష్ వరకు కూడా మనము బ్రతికే ఉంటాం. దేవుడు ఎప్పుడైతే మనం తీసుకుంటాడో అప్పుడే తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. దీర్ఘాయుష్ని ఇస్తాను. తర్వాత సుఖముతో గడుచు, సుఖ జీవముతో, సుఖముగా జీవించే విధంగా సుఖ జీవంతో గడుచు సంవత్సరము నీకు శాంతిని నీకు ఇస్తాను. సుఖ జీవంతో శాంతిని గడిచే సంవత్సరాలన్నిటిలో కూడా, నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా ఏం జరుగుతాయగా? కృపాక్షేమములే నీ వెంట వచ్చును. హల్లెలూయా. గడు సంవత్సరంలో నీకు శాంతిని నీకు ఇస్తాను. శాంతి ఎక్కడ ఉంది అని అంటే కనుక యేసులోనే ఉన్నది శాంతి. హల్లెలూయా. యేసు దగ్గరే ఉన్నది శాంతి. డబ్బులో లేదు, లేకపోతే నీకున్న స్టేటస్లో లేదు, నీకున్నటువంటి అంతస్తులో లేదు, దేంట్లో లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞలు గైకుంటే, ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటే ఏముందంటే నీకు శాంతిని నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నా యొద్దకు రండి. ఇంకొక దగ్గరికి వెళ్ళొద్దు, అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు. ముందు ఎవరి పాదాలు పట్టుకోవాలట? దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి బతిమాలుకుంటే శత్రువులు కూడా మిత్రులైపోతారండి. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుంటే శత్రువులు కూడా మిత్రులైపోతారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆరాధన కోసం నేను బాగా ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతంగా దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం. నిద్రపట్టేది కాదు, టెన్షన్ వచ్చేసేది. మొత్తానికి దేవుడు అద్భుతంగా జరిగించాడు. కాబట్టి ఆయన దగ్గర మాత్రమే శాంతి ఉన్నది. హల్లెలూయా. నీకు గడుచు సంవత్సరంలో నీకు శాంతిని ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడంటే దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలను నీవు గైకొనాలని సెలవిస్తున్నాడు. అలాగనే చూసినట్లయితే రెండవదిగా మనం చూస్తే కనుక ఇక్కడ ఈ కీర్తన యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట రెండవ హెచ్చరిక మనం చూసినట్టయితే, దయను సత్యమును ఎన్నడును కూడా విడిచిపోనీయకుము. దయను సత్యమును, దయ కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలి. దయ గల వారిపై ఆయన దయ చూపించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దయ గల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము బాపును. దయ గల వారి దయను కఠినుల ఎడల వికటములు వేదుల యొక్క గర్భమునన్నదును, వేదుల యొక్క గర్భమునన్నదును పరిపూర్ణమైనది నీ
యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. చేతితో జలరాశుల వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట పరిపూర్ణమైనది నీ మాట యెహోవా నీవే జనులలో జల్లత చూపుచు జనులలో జల్లత అది అభిషేకం. హల్లెలూయా. ఫాస్టింగ్, పవర్ ఆఫ్ ఫాస్టింగ్. హల్లెలూయా. పవర్ ఆఫ్ ఫాస్టింగ్. నేను అనుకున్నాను, రాత్రి అనుకున్నాను ఉదయాన్ని వాక్యాన్ని నిలబడాలి. దేవుని స్తోత్రం. ఉదయాన్ని వాక్యం అక్కడ పడుకున్నాను, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏమైనా అయితే మనకి అంత సాయం అయిపోతుంది. అందు గురించి అక్కడ పడుకున్నాను. 12 గంటలకు వచ్చి మళ్ళీ వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఉదయాన్ని లేగలేను అనుకున్నాను, కానీ ఇంకా చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా. ఇంకా ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మనము సమయం ఇవ్వాలి. మనము దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉంటే అంత ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దయను సత్యమును దయ కలిగి ఉండాలి, సత్యముగా ఉండాలి. సత్యము కలిగినట్టు సత్యముగా ఉండాలి. ఎన్నడూ కూడా విడిచిపెట్టకము. హల్లెలూయా. అవి ఏం చేయాలంటే వాటిని కంఠాభూషణముగా ధరించుకోవాలి. హల్లెలూయా. కంఠాభూషణముగా, కంఠహారము ఒకటి, కంఠాభూషణం ఒకటి. దేవుని స్తోత్రం. కంఠస్థ చెయ్యాలి, కంఠస్థ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. కంఠహారంగా నేను చెప్తాను నేను. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్తే కంఠహారం పెడతాం కదా, కాసుల పేర్లు పెడతాం కదా, కాసుల పేర్లు పెడతాం చక్కగా కనిపించాలని. హల్లెలూయా. ఫోటో బాగా పడాలని. హల్లెలూయా.
కాబట్టి వాటిని కంఠాపానం చేయాలి. వాటిని కంఠాపానముగా నువ్వు ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టకము. హల్లెలూయా. అప్పుడు అప్పుడు ఇలా చేస్తే ఏమి స్తోత్రం, ఇలా చేస్తే ఎలా చేయాలట? దయను సత్యమును విడిచిపోనీయకము. అప్పుడు ఆయన హెచ్చరించాడు ఈ మాట. రెండవది ఏంటి? ఆశీర్వాదిస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు అంటే అక్కడ అప్పుడు అందుకని అటెన్షన్ లో ఉండాలి. ఇక్కడ వాక్యం దగ్గర దేవుని స్తోత్ర. ఇక్కడ వాక్యం ఉన్నప్పుడు ఏదేదో ఆలోచించకూడదు, వ్యాపారం కూడా ఆలోచించకూడదు, ఏది ఆలోచించకూడదు, ఎక్కడే ఉండాలి. హల్లెలూయా. ఇదే ఏమన్నారు మొట్టమొదటి మాటలని మనసు పూర్తిగా ఏంటన్నారు హృదయపూర్వకంగా హృదయంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రెండవ మాట ఇక్కడ చదివిన మాట ఏమిటి అట? ఇప్పుడు మనం అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది నువ్వు మంచివాడివి అనిపించుకుంటాడు. తెలుస్తా పక్క వాళ్ళు పొగిడారు అనుకో, అప్పుడు పొగుడుతారు, వెనక్కి వెళ్ళిన తర్వాత నీకు అయిపోతారు, తిడతారు. దేవుని స్తోత్ర. పక్క వాళ్ళు పక్కనే అంటే పొగుడుతారు మనల్ని. అబ్బా మంచోడు చక్కవాడు అది ఇది అంటాడు. ఈ అంటే మనసులోనే అనుకుంటాడు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వీడంటారు బాబు ఇది హల్లెలూయా ఇది అదోరా అంటారు. అలాగే అందుకని అంటున్నాడు, నీవు మంచివాడు మనుషుల దృష్టి యందును దేవుని దృష్టి యందును నువ్వేమో మంచివాడుగా అనిపించుకొందువు. హల్లెలూయా. మంచివాడుగా దేవుని దృష్టి మంచివాడుగా ఉండాలా? సత్యంగా ఉండు, అసత్యం వద్దు, అక్రమం వద్దు. అక్రమం వద్దు. ఇవన్నీ కూడా ఒకరోజు పొట్లాగా పోతాయి. దేవుని స్తోత్ర. బాధపడవలసి వస్తుంది. కాబట్టి దేవుని వెళ్ళారా, నీవు మనుషుల ఈ ఆశీర్వాదం ఏంటంటే దేవుడిచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే నువ్వు మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలోను నువ్వు మంచివాడిగా ఉండాలంటే దయ చూపించాలి. దేవుని స్తోత్ర. ఊరికే దయ కాదు. హల్లెలూయా. సేవకుల మీద కూడా దయ చూపించాలి. దేవుని స్తోత్రం. సేవకుల మీద, సంఘం మీద, సేవకులు సంఘంలో ఉన్నటువంటి పేదవారి మీద, పైన ఉన్నటువంటి వారి మీద దయ చూపించాలి. దయగలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీవు రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుని దృష్టిలోను మనుషుల దృష్టి అందరూ నువ్వు మంచివాడవు అనిపించుకుందావు. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను నీ యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అది ఆ తర్వాత జవాబు. అది ఆశీర్వాదం తర్వాత. ముందు వారిని దేవుని స్తోత్రం. హెచ్చరిక మనం చాలా జాగ్రత్తగా